హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మల్టిపుల్ ఇండిపెండెంట్గా టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్తో కూడిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి యొక్క మొదటి విజయవంతమైన విమాన పరీక్షతో భారతదేశం మార్చి 11న ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్లో చేరింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోని శాశ్వత సభ్యులు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, చైనా మరియు ఫ్రాన్స్ మాత్రమే MIRVలను ఉపయోగించే కార్యాచరణ క్షిపణులను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతో భారతదేశం యొక్క MIRV సాంకేతికత యొక్క విమాన పరీక్షను ఒడిశాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి రక్షణ పరిశోధన సంస్థ నిర్వహించబడింది. ప్రభుత్వ విడుదల ప్రకారం వివిధ టెలిమెట్రీ మరియు రాడార్ స్టేషన్లు అగ్ని-5 క్షిపణి ద్వారా తీసుకువెళ్లబడిన బహుళ రీ-ఎంట్రీ వాహనాలను ట్రాక్ చేయడానికి మరియు పర్యవేక్షించడానికి ఉపయోగించబడ్డాయి మరియు నియమించబడిన పారామితుల ఆధారంగా మిషన్ విజయవంతమైంది. MIRV సాంకేతికత వాస్తవానికి 1960ల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ మరియు పూర్వపు సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం యొక్క ఉచ్చస్థితిలో అభివృద్ధి చేయబడింది. MIRVలు ఒకే క్షిపణిని వేర్వేరు లక్ష్యాలకు బహుళ అణు వార్హెడ్లను అందించడానికి అనుమతిస్తాయి. అయితే సాంప్రదాయ క్షిపణి ఒక వార్హెడ్ను మాత్రమే కలిగి ఉంటుంది, ఒక లక్ష్యానికి పరిమితం చేయబడింది. MIRV సాంకేతికతతో ప్రతి వార్హెడ్ను ప్రత్యేక రీ-ఎంట్రీ వాహనంలో తీసుకువెళతారు మరియు ప్రత్యేక లక్ష్యానికి ఛేదించడానికి ప్రోగ్రామ్ చేయవచ్చు. MIRVలతో సాయుధమైన క్షిపణి తన వార్హెడ్లను వేర్వేరు వేగంతో మరియు వివిధ దశల్లో కూడా విడుదల చేయగలదు. మరియు ఈ విభిన్న లక్ష్యాలు ఎంత దూరం ఉండొచ్చు? ది సెంటర్ ఫర్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ వాషింగ్టన్ ఆధారిత పరిశోధన సంస్థ ప్రకారం కనీసం కొన్ని MIRV అనుకూలమైన క్షిపణులు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యేక లక్ష్యాలను ఛేదించగలవు. ప్రాథమిక నివేదికల ప్రకారం అగ్ని-5 వ్యవస్థ యొక్క కొత్త సామర్థ్యం ఒక క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించడం మిషన్ దివ్యాస్త్ర యొక్క అత్యంత ముఖ్యమైన ఫలితంగా కనిపించవచ్చు. అయితే MIRVలు ఎలా పనిచేస్తాయో లోతుగా పరిశీలించడం మరింత ముఖ్యమైన విజయాన్ని అందిస్తుంది. MIRVలు ప్రతినిధి దేశానికి ఉద్దేశించిన లక్ష్యాలను మరింత కష్టతరం చేస్తాయి. సెంటర్ ఫర్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ వివరించినట్లుగా MIRVలు బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను ఓడించడానికి మొదట ఉద్దేశించబడలేదు. ఇన్కమింగ్ బాలిస్టిక్ క్షిపణి లేదా వార్హెడ్ను ధ్వంసం చేయగల సెన్సార్లు మరియు ఇంటర్సెప్టర్ క్షిపణుల నెట్వర్క్ దాని లక్ష్యం. సంప్రదాయ క్షిపణుల కంటే వాటిని రక్షించడం చాలా కష్టం. అందువలన అవి సమర్థవంతమైన BMD ప్రతిఘటనలు. రక్షణ సేకరణను ఉదాహరించిన ఒక A9 నివేదిక దీనిని బలపరుస్తోంది. నివేదిక ప్రకారం MIRV సాంకేతికత అగ్ని-5 క్షిపణిని అడ్డగించడం మరింత కష్టతరం చేస్తుంది, ఎందుకంటే దాని వార్హెడ్లు తల్లి వాహనాలు మరియు బహుళ డీకాయ్లతో పాటు వారి ఉద్దేశించిన లక్ష్యాలను చేరుకుంటాయి. ప్రత్యర్థి యొక్క BMD సెన్సార్లు ఫలిత అయోమయాన్ని తగ్గించవలసి ఉంటుంది మరియు ఇంటర్సెప్టర్ క్షిపణులు నిష్ఫలంగా ఉండవచ్చు. MIRVలతో సాయుధమైన బహుళ క్షిపణులు విరోధికి సమగ్ర BMD వ్యవస్థను ఖర్చు నిషేధించేలా చేయగలవు. చైనా BMD సామర్థ్యాలను కలిగి ఉన్నందున MIRVలు అగ్ని-5 తన లక్ష్యాలను విజయవంతంగా ఛేదించే అవకాశాలను పెంచుతాయి. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.